హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి తమ గళం విప్పారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్సీ డిఏలపై ప్రభుత్వం నోరు విప్పకపోవడంతో వాళ్ళు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రులు ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు. ఈ చర్చలు కూడా విఫలమవ్వడంతో మళ్ళీ వాళ్ళు ఉద్యమాన్ని తీవ్రతరం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సో మధుసూదన్ రెడ్డి గారు, ప్రభుత్వం గవర్నమెంట్ ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులు ఎంత అవస్థలు పడుతున్నారో మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ చాలాసార్లు చర్చలు జరిగాయి, అవి విఫలమవుతూనే ఉన్నాయి. అయితే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నా కూడా మరి ఎందుకు ప్రభుత్వం ఉద్యోగులపై కరుణ చూపించట్లేదంటే ఏం చెప్తారు? ముందు అక్కడ డబ్బులు ఉంటాయి కదంటమ్మా. ఉద్యోగులకి ఇవ్వాలన్నా, రాష్ట్రంలో ఏదన్నా ప్రాజెక్టులు కట్టాలన్నా ముందు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి కదా. ప్రభుత్వం ఏంటంటే నిత్యం ఆర్బీఐ కాడికి పోవటం, చెప్ప తీసుకోవటం, బొచ్చు పెట్టుకోవటం, అడుక్కోవటం. అంటే ప్రభుత్వం పార్ట్ ఆఫ్ గవర్నమెంట్లో పార్ట్. ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు లేకపోతే కార్యక్రమాలన్నీ సప్తమించిపోతాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కింద స్థాయి ఉద్యోగులది ఏం లేదమ్మా. టాప్ లెవెల్ ఉంటారు. సచివాలయంలో కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. సచివాలయం అనేలకే రాష్ట్ర పరిపాలనా శాఖ. దాంట్లో క్లాస్ 4, క్లాస్ 2 అట్లా అన్ని వర్గాలు అందాక ఐఏఎస్ అయిపోయి సీఎం ఆఫీసులు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు. ప్రతి శాఖకి ఒక ఐఏఎస్ ఆఫీసరు. ఆయన కింద 4, 5 ఉంటారు. అట్లీస్ట్ 3 ఉంటారు. అకౌంటెంట్ అని రకరకాల వాళ్ళు గ్రూప్ 1 స్థాయి అధికారులు ఉంటారు. తర్వాత వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రుల కింద ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళ కింద గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు, వీళ్ళందరూ ఉంటారు. స్టాటిస్టిక్స్కి సంబంధించిన వాళ్ళు, అకౌంట్స్కి సంబంధించి ఏ శాఖకు సంబంధించిన అధికారులు వాళ్ళు ఉంటారు. దాదాపుగా 3500 మంది సెక్రటరేటర్ ఎంప్లాయీస్ ఉంటారంటే. లక్షల్లో ఏముండరు సెక్రటరేటర్లో. మిగతా అందరి జిల్లాల్లోనూ డివిజనల్ స్థాయిలో, మండల స్థాయిలో ఉంటారు. అయితే వీళ్ళందరూ అనేది ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళకి జీతాలు ఎవరు ఇస్తారమ్మా? ప్రజలే ఇస్తారు. అందువల్ల ఏంటంటే పబ్లిక్ సర్వెంట్స్ అంటారు. సో ప్రజలకు సేవకులు అని అర్థం పబ్లిక్ సర్వెంట్స్ అంటే. అది పక్కన పెడదాం. ఇంకా పబ్లిక్ సర్వెంట్ పరిధిలోకి ఎవరు వస్తారు అంటే పోలీస్ శాఖ మొత్తం టోటల్గా పబ్లిక్ సర్వెంట్ల కిందకే వస్తారు. హోంగార్డుతో మొదలు పెట్టుకొని రాష్ట్ర డీజీపీ దాకా. అది ఒక వర్గం పక్కన తిద్దాం. ఇంకా పబ్లిక్ సర్వెంట్స్ ఇంకెవరు ఉన్నారంటే పొలిటీషియన్స్. ఈ పొలిటీషియన్స్ ఎక్కడ ఉంటారు? ఎమ్మెల్యేలుగా ఉంటారు, ఎమ్మెల్సీలుగా ఉంటారు. తర్వాత ఈ పొలిటీషియన్స్ ఏంటంటే దాన్ని ఏమంటారమ్మా? సలహాదారుల ముసుగు. తర్వాత ఇంకా పొలిటీషియన్స్ ఏంటంటే కొన్ని యొక్క కార్పొరేషన్ చైర్మన్లుగా. వీళ్ళ సంఖ్య కూడా ఇంచుమించుగా గ్రామీణ స్థాయి నుంచి సర్పంచ్ వార్డు నెంబర్తో మొదలు పెడితే వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్స్ కిందే వస్తారు. ఇప్పుడు సమస్య ఏంటంటే పిఆర్సి అంటే పబ్లిక్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరికీ జీతాలు ఎలా ఉండాలని పే రివిజన్ కమిషన్ అని ఢిల్లీలో ఉంటుంది. పే రివిజన్ కమిషన్. అట్లా 10 సంవత్సరాలకు ఒకసారి ఒక కమిషన్ ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఎంప్లాయీస్కి కలెక్టర్ హోదాలో ఇంత జీతం ఉండాలా, ముఖ్యమంత్రులకి ఇంత శాలరీ ఉండాలా, హైకోర్టు జడ్జీలకి ఇంత శాలరీ. రెగ్యులర్ ఎంప్లాయీస్ అమ్మ. ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్ పట్టుమని రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెగ్యులర్ ఎంప్లాయీలు ఒక 3 లక్షల నుంచి 3.5 లక్షలకు మించి ఎక్కువ ఉండరు రెగ్యులర్ ఎంప్లాయీలు. ఇప్పుడు ఉండే ఎంప్లాయీస్ అంతా కూడా ఒప్పంద కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు. ఇది ఎందుకు అంటేనమ్మా ఈ పిఆర్సి రెగ్యులర్ ఎంప్లాయీలుగా అయితే జీతాలు పెంచాల్సి వస్తూ ఉంది ప్రభుత్వానికి. అంటే పిఆర్సి ప్రకారం శాలరీస్ ఇవ్వాలి. పిఆర్సి అనే కమిషన్ రిపోర్ట్ ఎట్టిస్తుంది అంటే జీతాలు ఎలా ఉండాలా, వాళ్ళకి జీతభత్యాలు ఏమి ఇవ్వాలా, పెన్షన్ ఏమి ఇవ్వాలా. పెన్షన్ ఉంటుంది కదా,
పెన్షన్ ఏ విధంగా ఇవ్వాలా, జీతాలు ఏ రేషియోలో పెంచాలి, అది చట్టబద్ధంగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా పెంచి తీరాలి ఏ ముఖ్యమంత్రి అయినా కూడా. అందువల్ల ఏం చేశారంటే ఈ ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోవాలా, రెగ్యులర్ ఎంప్లాయీస్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కాంట్రాక్ట్ కార్మిక ఒప్పంద చట్టాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు. దానివల్ల ఏంటంటే తక్కువ వేతనాలు ఇచ్చి పని చేయించుకోవచ్చు అని ప్రభుత్వాలు కుట్రపూరితంగా రెగ్యులర్ ఎంప్లాయీస్ అంటే కాంట్రాక్ట్ ఒప్పందం, కాంట్రాక్ట్ అంటే అగ్రిమెంట్, ప్రభుత్వానికి ఎంప్లాయీకి మధ్య ఒప్పందం జరగద్ది. ఒక సంస్థను కానీ ఆ ఒప్పందంలో కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామనే తీసుకుంటారు కదా. అంటే అదేం తీసుకోరు, వాళ్ళ కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీస్. కాబట్టి రాజకీయ నాయకులు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు వాళ్ళకి ఏమిస్తారంటే మేము వస్తే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేసాం అంటే వాళ్ళకి ఓట్లు ఉంటాయి కదా వాళ్ళ కుటుంబాలకి. ఆ ఓట్ల కోసం ఏం చేస్తారంటే మేము వస్తే మీకు రెగ్యులరైజ్ చేస్తామని ఒక మాయా జూతం ఆడతారు పొలిటీషియన్స్. అందువల్ల ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఎంప్లాయీస్ కింద ఏంటంటే కంట్రిబ్యూషన్ పెన్షన్ సిఆర్పిసిని రద్దు చేస్తామని చెప్పారనమాట. నేను అంటుండేది ఇదంతా కదమ్మా, పెన్షన్స్, ఈ కరువు భత్యాలు, డిఏలు, ఇది కాదు నేను అంటుండేది. ఏ ముఖ్యమంత్రి అయినా గుప్పిడి మంది కోసము, నేను అంటుండేది గుప్పిడి మంది కోసము రాష్ట్ర ప్రజల సంపద దోచి పెట్టడం అనేది సహేతుకమైనటువంటి నిర్ణయం కాదు. ఈ పిఆర్సీ కమిషన్లు ఇవన్నీ పక్కన పెడదాం. అది ప్రజలందరి ఉమ్మడి ఆస్తి, ప్రజలందరి డబ్బు. కాబట్టి నేను అంటుండేది ఏంటంటే రాష్ట్ర ఆదాయాన్ని 30% వేతనాలు ఉండాలి. నేను చెప్పాను కదమ్మా, పబ్లిక్ సర్వెంట్స్ అంటే హైకోర్టులో పనిచేసేటటువంటి జడ్జితో మొదలు పెట్టుకొని రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీళ్ళందరికీ జీతాలు ఇచ్చేది ప్రజలే. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఎంతన్నా తీసుకోండి, ఎట్టి పరిస్థితిలో 30% రాష్ట్ర ఆదాయంలో 30% మించకూడదు అనేది నా వాదన. 30% అభివృద్ధి, డెవలప్మెంట్ ఫండ్ అంటే రోడ్లు పోయటానికి, ప్రాజెక్టులు కట్టడానికి. అయితే మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ఏపీలో ఎంత పర్సెంటేజ్ యూజ్ చేస్తుందంటారు? దాదాపుగా జీతాలకే 50% పైన పోతుందమ్మా. ఇది దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. నేను అంటుండే పాయింట్, బేసిక్ పాయింట్ ఏంటంటే రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఒక్క పరిపాలనా దక్షతలు కానీ చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఏం చేయాలంటే మాట్లాడుకోవాలి ఫస్ట్. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర సంఘటిత ప్రజలందరూ డబ్బు కాబట్టి, ప్రజలకు సర్వెంట్లుగా ఉన్నారు కాబట్టి మీరు 30% ఈ ఎంప్లాయీస్ అందరూ బాగారించుకోవాలి. 30% నిధులు ఏం చేయాలా? 30% నిధులు డెవలప్మెంట్కి, అంటే పోర్టుల నిర్మాణానికి కావచ్చు, కొత్త ఫ్యాక్టరీలకు కావచ్చు, తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులో కెనాల్స్ కావచ్చు, డ్యాములు కావచ్చు, రోడ్లు కావచ్చు. 30% వాడాలని చెప్తున్నారు, కానీ గవర్నమెంట్ 50% వాడింది అంటున్నారు. అంటే అక్కడ చూస్తే ఉద్యోగులకు జీతాలే లేవు అంటున్నారు. మరి మిగిలిన 20% ఏమైనట్టు? లేవని కాదమ్మా, ఇప్పుడు జీతాలకి ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకి జీతాల రూపంలో 50% డబ్బులు పోతుంటాయి. రిమైనింగ్ 50%తో గతంలో ఉన్న అప్పుల మీద వడ్డీ కట్టాలా, పాత బకాయిలు తీర్చాలా, సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ చేయాలా, తర్వాత ఇంకేం చేయాలా, అభివృద్ధి చేయాలంటే కుదరటంలా గవర్నమెంట్కి. ఈ బ్యాలెన్సింగ్ తగ్గిపోతుంది. ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే నేను చెప్పిన ఈ విధానంలో పోవాలి. ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 30% ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తానికి జీతాలు, వేతనాలు ఇవ్వాలమ్మా. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, రెగ్యులర్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళ పెన్షన్స్ కావచ్చు, ఏదైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిది. రెండోది ఏం చేయాలంటే 30% డెవలప్మెంట్కి కేటాయించుకోవాలి. ఇంకొక నేను మళ్ళీ ఏం చెప్తున్నా, 30% సంక్షేమానికి. సంక్షేమం అంటే ఏం లేదమ్మా, ఫీజు రింబర్స్మెంటు, ఈ అమ్మ ఒడి, రైతు భరోసా, ఇవి ఉంటాయి కదా. కరెంటు అంటే ఎస్సీ ఎస్టీలకి ఒక 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని. ఈ సంక్షేమం అంటే ఇదే. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, ముసలిళ్ళకి, వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకి పెన్షన్స్, ఇవి అన్నమాట సంక్షేమం అంటే. అంతే. సంక్షేమం రెండింటికి ఇవ్వాలమ్మా, బాగా గుర్తుపెట్టుకు. 2 కాబట్టి 3 పథకాలు. ఒకటి ఏంటంటే వైద్యం అందరికీ ఫ్రీగా, విద్య అందరికీ అన్ని కులాల వాళ్ళకి ఫ్రీగా, అన్నం పెట్టు, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కట్టు, వాళ్ళని ఆడబెట్టు, బట్టలు ఇవ్వండి, పుస్తకాలు ఫ్రీగా ఇవ్వండి. వాడిని చదువు అయిపోయిన దాకా KG to PG దాకా వాడు ఏం చదువుకున్నా ఫ్రీగా చదివించండి.
అయిపోయిందా? రెండు, వాడికి ఇంకేం అవసరం? హెల్త్ బాగలేకపోతే వాడికి ఫ్రీగా వైద్యం చేయండి. మూడోది ఏంటంటే వాడు కొంప లేదనుకో గూడు, ఆ గూడుని ఏర్పాటు చేస్తే ఈ 3 పథకాలు ఇస్తే చాలమ్మా. ఇంకా మిగతా అన్ని వేస్ట్ పథకాలు. ఈ మిగతా ఎన్ని వేస్ట్ పథకాలు. నేను ఒక్కటి చెప్తున్నానమ్మా, ఈ దరిద్రం ఏంటని కూడా నేను చెప్తాను. మా విలేజే చెప్తా ఎగ్జాంపుల్. మా విలేజ్లో అందరూ పీజీ చదువుకున్నారమ్మా. అందరి పిల్లలు హైదరాబాద్లో 50 ఏళ్ళకి తక్కువ ఊళ్ళు లేరు. 2 లక్షల జీతం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో పింఛన్లు వస్తాయి, వాళ్ళ ఇంట్లో రేషన్ కార్డు ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది, అందరికి ఉంటుందమ్మా. పోనీ మా ఊరు మొత్తం రేషన్ బియ్యం ఇస్తారమ్మా. మా ఊరు రేషన్ బియ్యంలో ఒక 20% మాత్రం వాడుకుంటారు, 80% పబ్లిక్ ఆ రేషన్ బియ్యాన్ని కేజీ 10 రూపాయలకి అమ్మేస్తారు. ఇది జరుగుతున్నటువంటి గ్రౌండ్ రిపోర్టు. నేను సత్యమే చెప్పాను నీకు. అంటే ప్రభుత్వాలు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇస్తుంటే మాకెందుకు లేదు, ఈ యొక్క భావన వాడికి వస్తుంది మాకెందుకు రాలేదన్న భావన అనేది కూడా కరెక్ట్ కాదు. పెద్ద పెద్ద రైతులు కూడా ఎలా తీసుకుంటారు అంటే రైతుకి ఎంత ఇచ్చినా తక్కువే. నేను అంటుండేది ఏంటంటే ఒక క్రైటీరియా పెట్టుకోవాలా. ఇప్పుడు నేను చెప్పింది ఫిలాసఫీ. గొంతెమ్మ కోరికలు కోడగురుడ్డు ఎంప్లాయీస్ కూడా. ఇప్పుడు ఎమ్మెల్యేలకి జీతాలు ఎక్కువ ఉన్నాయి, డిమాండ్ చేయండి. మీరు ఎమ్మెల్యేలు 2.5 లక్షలు మీరు ఏం పీకినారంటే మీకు 5 లక్షలు ఇస్తారమ్మా అతని ఖర్చులు నెలకే, మీకు ఎందుకు రా జీతాలని ఎంప్లాయీస్ అడగరు. ఇప్పుడు 5 లక్షలు పోతాయమ్మ ఒక్క ఎమ్మెల్యేకా, వాళ్ళు ఏం పీకి పొడుస్తారమ్మ ఎమ్మెల్యేలా? ఏదన్నా గ్రామాల్లో తిరుగుతారా? వాడు ఏడుంటాడో కూడా ఎవడికి తెలియదు. కాబట్టి వీళ్ళు ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు సలహాదారులు ముసుగు తొడుక్కొని సాక్షి మీడియాలో ఉన్న వాళ్ళందరూ 1000 కోట్ల ప్రజాధనాన్ని నాకేసిందిగా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి BA చదువుకున్నాడమ్మా, వాడికి ఎందుకు అంత జీతం, వాడికి ఎందుకు అన్ని అవలెన్స్లు? దుర్మార్గం కదా. ఇప్పుడు అదే సాక్షి మీడియాలో ఉన్న KSR కొమ్మినేని శ్రీనివాసరావు నాకేసిండుగా, ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముని నాకేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చి సాక్షి మీడియాలో పనిచేస్తుండగా. తర్వాత అదే ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బు దేవులపల్లి అమరు అంతర్జాతీయ మీడియా సలహాదారుడుగా ఢిల్లీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము నాకేసిండుగా. నెలకు 8 లక్షలు ఆయనకి ఆ మగోనికి ఇచ్చింది. తర్వాత GVD కృష్ణమోహన్ అని ఉన్నాడు, ఈనాడు జర్నలిస్టు, పాత జర్నలిస్టు, ఆయనకి ఎంత దోషిపెట్టినారు అంటే దాదాపుగా ఈ సలహాదారుల ముసుగు తొడుక్కొని ప్రజలకేమో పప్పులు బెల్లాల పథకాలు పెంచి వీళ్ళు 1000 కోటాని కోట్లకు పడగలెత్తారుగా. తర్వాత విజయ్ కుమార్ అని ఇంకొక ఆయన ఉండవు, ఇంకొక మీడియాకు సంబంధించిన ఆయనకి ఒక పోస్ట్ ఇచ్చి ఆయనకి లక్షలు మింగబెట్టినారుగా. ఈ డబ్బంతా ఎవరిదమ్మా? ప్రజలది కదా. మీరు తింటారు మాకు కూడా తినబెట్టండి అంటుండ్రు. నేను అంటుండేది 18,000 రూపాయలమ్మా. నాకు తెలిసిన మిత్రులు ఎంతోమంది ఉన్నారు, MUO ఆఫీసులు, MRO ఆఫీసులు, MDO ఆఫీసులు, కంప్యూటర్ ఆపరేటర్లుగా, NRGS పథకంలో కానీ, తర్వాత మన కస్తూర్బాయి విశ్వవిద్యాలయంలో కానీ, తర్వాత AP మోడల్ స్కూల్లో కానీ 18,000 రూపాయలమ్మా వాళ్ళకి ఇచ్చే శాలరీయా. 18,000 వాళ్ళ చేతికి వచ్చేది 10, అన్ని కటింగ్లు బావాలి 15,000 వస్తుంటాయి. 18,000 పరిపూర్ణంగా రావు వాళ్ళకి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల సంపద అని మర్చిపోవటం లేదు. ఎక్కువ వర్క్ చేసేది కూడా వాళ్ళే. ఈ పుడింగులు అంటారు, వాళ్ళ కాడికి మేము ఎక్కువ వర్క్ చేస్తున్నాం అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఈ అధికారులు అందరూ గమ్ముగా పెట్టడానికి ACBని ప్రయోగించిండమ్మా. ఎవడన్నా మాట్లాడితే వాడి మీద KCP పంపించటం. ఎందుకంటే వీళ్ళు జీతం డబ్బులు కాడికి కరప్షన్ డబ్బులు ఎక్కువ ఉంటాయి. ఏది RTA ఆఫీసర్లు, తర్వాత మన రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్టార్లు వాళ్ళు కమిషన్లు తీసుకుంటారమ్మా. ఏ రిజిస్టార్ ఆఫీస్ కన్నా రిజిస్టార్ డబ్బులు లేకుండా రిజిస్ట్రేషన్ చేయడం. తర్వాత సర్వేర్లు, MROలు. మీరన్నట్టు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అది కామన్ అయిపోయింది. కామన్ అయిపోయిందమ్మా. కరప్షన్ ఫ్రీ ఇండియా అంటారు కానీ అది జరగని పని. కరప్షన్ ఫ్రీ ఇండియా అనేది జరగకపోయినా ఒక రూపం కాబట్టి ఇంకొక రూపం అందుకుంటుంది. ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో 1-2% కూడా ఉంటారమ్మా నీతిగా బతికే DSPలు, SEలు, CIలు. వాళ్ళు డబ్బులు ఇస్తే ఒక రకంగా కేసు ఉంటుంది, డబ్బులు లేకపోతే ఇంకొక రకం. వాళ్ళకి జీతం కాడికి కరప్షన్ డబ్బులకి ఎక్కువగా ఉంటాయమ్మా. ఇప్పుడు సెక్రటరేటర్లో గుండె మీద చేసుకొని, ఆంధ్రప్రదేశ్ సెక్రటరీలో గుండె మీద చేసుకొని IAS ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళ ఆస్తులు ప్రకటించమనండి. వాళ్ళ జీతాలు ఎంత, వాళ్ళ ఆస్తులు ప్రకటించమనండి.
వాళ్ళ జీతం కాడికి 100 రెట్లు అధికంగా ఆస్తులు ఉంటాయి అన్నమాట. స్వరాష్ట్రంలో బెటరు, పక్క రాష్ట్రాల్లో దాపెట్టుకుంటారు. సొంత రాష్ట్రాల్లో బెటరు, వాళ్ళ పేర్ల మీద పెట్టుకోరు. వీళ్ళు డ్యూటీ దిగిపోయినాక ఉంటుంది అనమాట. అయితే మీరు చెప్తున్నట్టు జగన్ కూడా అధికారంలోకి రాకముందు చాలా హామీలే ఇచ్చాడు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. పిఆర్సీ డిఏల గురించి వీటి గురించి కూడా చాలా హామీలు ఇచ్చారు. కానీ నిన్న జరిగిన చర్చల్లో ఇంకా మళ్ళీ ఐఆర్ ఎందుకు, మధ్యంతర భృతి ఎందుకు, మీకు ఒకేసారి 12th పిఆర్సీ జూలైలో అమలవుతుంది, అప్పుడు చేస్తాము పిఆర్సీ మీకు అని చెప్పి బొత్స సత్యనారాయణ చెప్పడం జరుగుతుంది. సో మరి ఎలా చూడొచ్చు అంటారు? అంటే వేలల్లో అవ్వాల్సిన రెగ్యులరైజ్ చేయాల్సిన కాంట్రాక్ట్ ఉద్యోగులను 100లోనే చేశారని చెప్పి ఉద్యోగులు అంటున్నారు. అమ్మ నేను చెప్తున్నా కదా, కాంట్రాక్ట్ ఉద్యోగులారా మీరు ఆశ పెట్టుకోబాకండి. మిమ్మల్ని రెగ్యులరైజ్ చేసే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి డైరీలో రాసి పెట్టుకోండి, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేసే ప్రసక్తే లేదు. ఇంకా 15 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందమ్మా. ఇంక ఈ ప్రభుత్వానికి అధికారం ఏముంది? మ్యాక్సిమం 19వ తేదీ మార్చి 19 లోపల ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఉద్యోగులకు మరి ఇవ్వడానికి లేదు అంటున్నప్పుడు ఆయన సభలు పెట్టి సభల్లో సంక్షేమ పథకాలు అవి రిలీజ్ చేస్తున్నాం. రేపు మార్చి 3 కూడా మేము అది సంక్షేమ పథకాలు భారీ ఎత్తున ఉండబోతున్నాయని తెలుస్తుంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇంకేం లేదమ్మా, సిద్ధం సభలు పెట్టుకుంటారు. రేపు 4వ సభ మేదర మెట్ల కాడ పెడతారు. అతను పవర్లో ఉన్నాడు, పెట్టుకుంటాడు. అవన్నీ ప్రజల డబ్బులే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ డబ్బులు కాదు సిద్ధం సభలకు పెడుతుండేది. సిద్ధం సభలు అన్నిటికీ ప్రభుత్వ అధికారులే బస్సులు అన్నీ సమకూరుస్తారు. అదంతా ప్రజాధనమే. ఎందుకంటే ఆయన పవర్లో ఉండవు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? పోయినసారి 18వ తేదీ వచ్చింది, మార్చి 18వ తేదీ. రేపు మార్చి 10, 18 లోపల ఎప్పుడైనా రావచ్చు ఎలక్షన్ నోటిఫికేషను. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి పవర్స్ పోతాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిఎస్ అధికారంలో ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ కిందకి వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు దాకా బరాయించాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏంటంటే మా బొత్స సత్యనారాయణ కానీ, ఆ సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ అతను ప్రభుత్వానికి సలహాదారుడుగా ఉన్నాడు. చర్చలు ఎట్టబోలుకుంటాడమ్మా. ఈ ఉద్యోగస్తులు అది అడగొచ్చు కదా, నువ్వు ఎందుకు కూర్చున్నావయ్యా ఎడా, ఏం పని అయ్యా నీకు? అతను ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే వరకే అతనికి ఉండేది చట్టం ప్రకారం. అతను కూర్చోకూడదు క్యాబినెట్ మినిస్టర్ పక్కన. అది దుర్మార్గం అమ్మా. క్యాబినెట్ మినిస్టర్ పక్కన కూర్చోకూడదు సలహాదారులు. ఆ శాఖలకు సంబంధించిన సలహాలు కేవలం సలహాలు ఇవ్వాలా. మెయిన్ స్ట్రీమ్గా తగుదునమ్మా అంట పెద్ద మొత్తం 5 లాగా రాకూడదమ్మా. వీళ్ళకి అది అడగలేకపోయారుగా. వీళ్ళందరూ గ్రూప్ 1 ఆఫీసర్లే కదా కమిటీలో ఉండేది. ఎందుకు అడగలేదమ్మా? నీకేం పని సజ్జల రామకృష్ణారెడ్డి మా చర్చలని అడిగారా? మాకు చర్చలు చీఫ్ సెక్రటరీతోటే సంబంధించిన మంత్రివర్గంతో చేయాల్సిన చర్చలు సజ్జల రామకృష్ణారెడ్డి పక్కన ఎందుకు? ముఖ్యమంత్రి ఉండాల్సిన స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి అట్ట కూర్చుంటే వీళ్ళు ఎందుకు అడగలేకపోయారమ్మా? ఆడ అయిపోతుందిగా. అంటే వీళ్ళు ఎవరన్నా పెద్ద పెద్ద తలకాయలు మాట్లాడారనుకో, ఈ ఉద్యోగ సంఘం నాయకులు, కరప్షన్ లేని ఉద్యోగస్తులు ఎవరంటే టీచర్లమ్మా. వాళ్ళే నిజాయితీగా మాట్లాడదు. ఎందుకు వాళ్ళకి ఉండదు, కరప్షన్ చేయడానికి అవకాశం ఉండదు టీచర్లకి. కాబట్టి ఈ మిగతా సెక్రటరీ ఎంప్లాయీలు అందరూ ఇలా బొక్కలు లొక్కలు ఆ తొక్కలు అన్ని ఇలా ఆస్తులన్నీ ముఖ్యమంత్రి కాడ ఫైల్ ఉంటుంది. అప్పుడు రే ఏంద్ర నీ కథ, రే ఏసీబీ పంపిస్తాడు. ఏసీబీని పంపించాలిగా, వద్దు సార్ నువ్వు ఎక్కడ చెప్తే అట్టింటావు సార్ అంటారు. అదే జీ హుజూర్ ఆడ నిజాయితీ అయినటువంటి ప్రభుత్వం మీద అటాక్ చేయబోయేది ప్రభుత్వ ఉద్యోగులు కాదు, ఉపాధ్యాయులు మాత్రమే. ఈ మిగతా వాళ్ళందరి కాడ బొక్కలు ఉంటాయి. వీళ్ళ ఆస్తులు చిట్ట అంటాడు, ఏసీబీ అంటాడు, ఇన్కమ్ ట్యాక్స్ అంటాడు. కాబట్టి నేను అంటుండేది ఏంటంటే ఫైనల్గా ప్రభుత్వ ఉద్యోగులందరికి కూడా సమాన పనికి సమాన వేతనం అన్నారు కదమ్మా. మీరు ఎంతన్నా తీసుకోండి జీతాలు, నాకు అభ్యంతరమే లేదు. రాష్ట్ర ఆదాయంలో 30% మించి జీతాలు మీరు తీసుకోకూడదు. రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, హైకోర్టు ఎంప్లాయీస్ అయినా కానీ, ఏది ఏమైనా నేను చెప్పే సిద్ధాంతం ఇదే. చాలాసార్లు తిట్టారమ్మా నన్ను. వాళ్ళు తిట్టుకున్నా నాకు పోయేది ఏమి లేదు. ప్రభుత్వ ఉద్యోగులు ధర్మమా అధర్మమా నేను చెప్పింది 30% మీరు జీతాలు తీసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది అన్నా ఉండండి, 30% అభివృద్ధికి వాడండి, 30% సంక్షేమానికి వాడండి. మిగిలిన 10% పాత అప్పులు, ఏదైనా ఎమర్జెన్సీకి, మన కోస్టల్ ప్రాంతం కాబట్టి సైక్లోన్ ఎఫెక్ట్ వస్తే ఎమర్జెన్సీకి వాడుకోండి. ఇప్పుడు ఎవరన్నా హెల్త్ అమ్మ సీఎం రిలీఫ్ ఫండ్ కింద, ఏదన్నా రావు సీఎం రిలీఫ్ ఫండ్ చదివించాలి ఒక పిల్లోడిని, ఎవరన్నా పేద కుటుంబాలకు సాయం చేయాలా, అటువంటి అన్నిటికీ 10% సర్ప్లస్ నిధులు పెట్టుకొని ఈ విధంగా పరిపాలన చేసుకుంటే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందద్దు. కానీ మాకు ఉద్యోగాలుగా ఇప్పుడు ఈ ఉద్యోగస్తులే కదమ్మా, అందరు ధర్నా చేయండి,
ఏది పోలవరం ప్రాజెక్టు కట్టాలని వీళ్ళకి బాధ్యత లేదమ్మా, వీళ్ళకి మంచినీళ్ళు బళ్ళే, వీళ్ళకి భూగర్భ జల మున్సిపాలిటీలు వాటర్ సప్లై చేయకపోతే వీళ్ళు ఎందుకు డిమాండ్ చేయరు పోలవరం డ్యామ్ కట్టాలని? ఉద్యోగస్తులకి రాష్ట్ర సర్వముఖాభివృద్ధి మీద మాట్లాడాల్సిన బాధ్యత లేదమ్మా? మీరు ప్రాజెక్టులు ఎందుకు కట్టడం లేదని దాని మీద ధర్నా చేయొచ్చు. వీళ్ళ జీతాల కోసం ధర్నాలు చేసుకుంటారు, కానీ రాష్ట్ర అభివృద్ధికి ఇండస్ట్రియలైజేషన్లో మీ పాత్ర ఏంటి? ఎందుకు అడగలేదు? ముఖ్యమంత్రి గారు ఎందుకు సలహా ఇవ్వలేదు? అంటే వీళ్ళు సంతకాలు పెట్టండి, ఏ ఫైల్ ముందుకు పోదు కదా. మైన్స్ అన్నీ ప్రైవేట్ వాళ్ళకు దోషి పెడుతుంటే మీరందరూ ఏం చేస్తారు ఉద్యోగస్తులు? కాబట్టి మీరు బయటకు వచ్చి చెప్పాలి కదా, రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగస్తులు కూడా భాగమే కదమ్మా. ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్టేజ్ మీద మాట్లాడాలి కదా. మాట్లాడితే పోయేదేంటి అంటే ప్రజలు పన్నుల రూపంలో కరువు బత్యం. మీకెందుకు రా భయ్? ఎందుకు కరువు బత్యం? ఎందుకు అసలు కరువు బత్యం మీకు ఎప్పుడు కరువు ఉందరా బాబు? 365 రోజులు 12 నెలలు టంచిన్గా ఏదో ఒక రోజు జీతాలు వస్తాయి. కరువు బత్యం ఏందమ్మా? మీరు ఒక క్రైటీరియా పెట్టుకోండి. ఇప్పుడు ఉద్యోగస్తుడికి అసలు అప్పులు ఉంటాయా? ఉద్యోగస్తుడు దేనికి ఉంటాయో చెప్పనా? సొంత ఇల్లు కట్టుకుంటే ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. ఉద్యోగస్తుడు కారు కొనుక్కుంటే ఈఎంఐ కట్టాలి. వీళ్ళు డిమాండ్ చేయాల్సినది అది కాదమ్మా. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ గవర్నమెంట్ ఇల్లు కట్టించి ఇవ్వాలి క్వార్టర్స్. నేను అంటుండేది ఇది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అందరికీ క్వార్టర్లు కట్టి ప్రభుత్వ క్వార్టర్లో మీరు ఉండండి. సింపుల్ కదమ్మా. ప్రభుత్వమే క్వార్టర్లు కట్టించేసి ఆ క్వార్టర్లో ప్రభుత్వ ఉద్యోగులను పెట్టండి. ఆడ ఉంటారు, రెంట్ లేకుండా ఉంటారు కదా. ఆ ప్రభుత్వ ఉద్యోగుల కాంప్లెక్స్లు ఏర్పాటు చేస్తే అన్ని నియోజకవర్గాల్లో మండల స్థాయిలోను నియోజకవర్గ స్థాయిలోను ప్రభుత్వ ఉద్యోగస్తుల కాంప్లెక్స్లు కట్టేస్తే అది కార్మిక కావచ్చు, ఒప్పంద ఉద్యోగులు కావచ్చు, వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులు కాంప్లెక్స్, ఒకటేమో కాంట్రాక్ట్ ఉద్యోగులకు, ఒకటేమో రెగ్యులర్ ఉద్యోగులకు కట్టేస్తే అక్కడ ఒక స్కూల్ పెడితే వాళ్ళ పిల్లలు కూడా ఆ స్కూల్కి పోతారుగా. ఇప్పుడు ఒక ఎస్ఐని తీసుకుందాం తల్లి. ఎస్ఐ ఆ మండల నియోజకవర్గంలో ఉంటుంది, బయట ఉంటానికి ఒప్పుకోదు వాళ్ళ చట్టం. మండలం హెడ్ క్వార్టర్లోనే ఉండాలి ఎస్ఐ. ఈ టీచర్లు ఉండరు, ఎంఆర్ఓలు ఉండరు, ఆర్డీఓలు ఉండరు. ఎందుకు ఉండరు? కనీసం ఒక మండల హెడ్ క్వార్టర్లో ఎంప్లాయీస్కి కాలనీ కట్టాలమ్మా. రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఒక కాలనీ, ప్రభుత్వ ఉద్యోగులకు ఒక కాలనీ కట్టేసి గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చేసేయండి. ఏదో కొద్ది గొప్పలు మెయింటెనెన్స్ ఖర్చుల వరకు తీసుకొని వాళ్ళ కాడ. అప్పుడు నీకు అవసరం అంటే మిగిలిపోద్దిగా. ఒకవేళ సొంత ఇల్లు ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంట్లో ఉండి డ్యూటీకి వస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ కాంప్లెక్స్లు కట్టి మెయింటైన్ చేయాల్సిన ప్రభుత్వం చేస్తే ఆ విధంగా మనకు తగ్గుద్ది జీతాలు. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద పట్టణాల్లో ఉంటారు. టీచర్లు కూడా 30 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లు కూడా ట్రావెలింగ్ చేసే టీచర్లు చాలామంది ఉన్నారు. ఎంత ఎక్స్పెండిచర్ పెట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పిల్లలను చదివించుకోవాలి. వాళ్ళు ఎవరు గవర్నమెంట్ బడిలో చదివిరమ్మా. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు వాళ్ళ స్కూళ్ళల్లో చదివారు. కనీసం 10 మంది ఆఫీసర్లు, సెక్రటరీ ఎంప్లాయీస్ ఉన్నారుగా. వాళ్ళ పిల్లలు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలకు పోతారు. ఒకసారి లిస్టు ప్రకటించమనండి. ఒకరో ఇద్దరో ఉంటారు. ప్రభుత్వ అందరూ ప్రైవేట్ స్కూళ్ళకే పంపిస్తారు వాళ్ళ పిల్లల్ని. కారణం ఏంటి అంటే విద్య ప్రైవేటలైజేషన్ అవుతుంది. ఎవరు కారణంగా విద్య ప్రైవేటలైజేషన్ అవుతుంది? ప్రభుత్వం కారణంగా అవుతుంది. ఇటువంటి సమస్యలన్నీ కూడా ఒక మేధావి వర్గాన్ని కూర్చోబెట్టి నేను ఫైనల్గా చెప్పగలిగేది ఒకటమ్మా, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మండల హెడ్ క్వార్టర్ దాటి పోవటానికి ఇల్లేదని చట్టం చేయాలమ్మా. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఏం చేయాలా? ఇల్లు కట్టాలి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఇల్లు కట్టేసి ఏముందమ్మా ఈ రోజుల్లో కట్టేది 6 నెలల్లో కట్టేయచ్చు ఇల్లు. కాబట్టి ఇప్పుడున్నటువంటి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్కి పోతే కట్టేసి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసేయాలా. అప్పుడు వాళ్ళు కరెంటు బిల్లు కడతారా, వాటర్ బిల్లు కడతారా ప్రభుత్వ ఉద్యోగులు? హౌస్ మాత్రం మెయింటెనెన్స్ ఛార్జీలు తీసేసుకుంటే వాళ్ళందరూ ఒక చోట ఉంటారు కదా ప్రభుత్వ ఉద్యోగులు. హాస్పిటల్ రంగంలో పనిచేసేవాళ్ళు కానీ, తర్వాత నీకు ఇంకేం చేయాలా, నీకు స్కూళ్ళల్లో పనిచేసేవాళ్ళు కానీ, ఎంఈఓ ఆఫీసులో పనిచేసేవాళ్ళు కానీ, ఎండిఓ ఆఫీసులో సకల శాఖల్లో పనిచేసేవాళ్ళకి సపరేట్ కాంప్లెక్స్లు కట్టి ఇటువంటి నూతన విధమైన ఆలోచనలు చేస్తే అప్పుడు వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఇప్పుడు టీచర్లు ఉన్నారమ్మా, ఎన్ని రోజులు పనిచేస్తారు? 365 రోజులకు జీతం తీసుకుంటారా లేదా? 365 రోజులకు జీతం తీసుకుంటారా లేదా? టీచర్లు ఎన్ని రోజులు డ్యూటీ చేస్తారు? సెలవులు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఒక పండగ వచ్చిందమ్మా, సెలవు ఇచ్చి నువ్వు ఆదివారం రోజు స్కూల్ పెట్టాలా? ఇది ఎక్కడ రాద్దాంతం అమ్మ? ప్రతి ఆదివారం సెలవు ఇచ్చి పండగ రోజు సెలవులు ఇచ్చి 220 రోజులు పనిచేస్తాయి స్కూల్లో. మిగతా 80 + 65 ఎంత అయింది? 80 + 60 145 రోజులు మీరు ఎక్కడ పనిచేస్తారో? జీతం డబ్బులు ఇది తీసుకుంటారుగా. తర్వాత వీళ్ళకి ప్రత్యేక సెలవులు ఉంటాయి, ఓ 12 13 ఉంటాయి. అర్థమవుతుందా? ఈ విధంగా చూసుకొని ఇప్పుడు ప్రైవేట్ ఇండస్ట్రీల్లో అసలు పని చేయకపోతే ఇస్తారమ్మా శాలరీ? ఒక్కరోజు రాకపోతే కట్ చేస్తారు ప్రైవేటలైజేషన్లో. కానీ గవర్నమెంట్ వాళ్ళు కట్ట కాదు.
గవర్నమెంట్ వాళ్ళకి 365 రోజులకి ఇస్తారు. ప్రభుత్వం వాళ్ళ ఏదో ఒక శాఖలో పని చేయించేటట్టు అలవాటు చేసుకోవాలి ప్రభుత్వం కూడా. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అని ఇస్తారమ్మా స్కూల్కి, అప్పుడు టీచర్లు ఎక్కడికి పడతారు? ఏం పని చేస్తారు టీచర్లు? ఏం పని చేస్తారు టీచర్లు? ఆ ఖాళీ సమయానికి జీతం కూర్చొని పెట్టిస్తున్నట్టేగా వాళ్ళు వాడుకోవాలిగా. వాళ్ళకి ఏంటంటే కోచింగ్ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్లో క్లాసులు చెప్పండి రా భయ్ అని చెప్పాలా. పిల్లలకి అడిషనల్ కలుపు అంటే సమ్మర్ హాలిడేస్ పిల్లలకి ఇచ్చినప్పుడు వీళ్ళకి ఫ్రీగా జీతం ఇస్తారుగా, వీళ్ళకాడ కూర్చొని పెట్టి. 365 రోజులకి మీరు డబ్బులు తీసుకుంటా 220 రోజులు ఎట్ట పని చేస్తారు? ఇది ధర్మమా? ఇది సత్యమా? ఇది భారత సంస్కృతా? ఇది విద్యా వ్యవస్థ? కాబట్టి ఆలోచించుకోమని చెప్తుంటా. ఫైనల్గా నేను చెప్పగలిగేది ఒకటేనమ్మా, ప్రజలందరి నిధులు 30% మాత్రమే తీసుకుంటారా, మీకు దండం పెడతానరా, రాష్ట్రం పోయింది. ఏం కాదురా నాయన, కొద్దిగా తక్కువ. దయచేసి ఎమ్మెల్యేలు, హైకోర్టు జడ్జీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారమ్మా, లాయర్లు, మొత్తం మీరు అందరూ కూడా మీకు దండం పెడుతున్నారా. 30% మించి మీరు తీసుకోవద్దు. 30% అభివృద్ధి కూడా మీరు కూడా డిమాండ్ చేయండి. 30% సంక్షేమం కావండి, 10% సర్ప్లైస్ పెట్టుకోండి. కొద్దిగా రాష్ట్రాన్ని పైకి తీసుకొని పోదాం. అప్పులు కుప్పగా మార్చారు రాష్ట్రాన్ని, మీ ఎంప్లాయీసే కదా చేసింది. కాబట్టి అప్పుల కుప్పగా మారినటువంటి ఈ రాష్ట్రాన్ని పరిరక్షించుకుందాం. కాబట్టి గొంతెమ్మ కోరికలు మాత్రం కాకుండా రేపు రాబోయే ప్రభుత్వానికైనా ఈ పెను ప్రమాదం అమ్మా. అదే రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానీ ఒంటి కాలుతో లేస్తారు. వైసీపీ ఏమంటుంది, ఒకసారి కాగ్ నివేదికని మీరు చెక్ చేసుకోండి. రాష్ట్రం చేయాల్సిన దానికంటే అప్పులు ఎక్కువ చేయలేదు. ఒక కరోనా వచ్చిన 2 సంవత్సరాల్లో మాత్రమే కొంచెం డౌన్లో ఉండింది, కానీ మిగతా సంవత్సరాల్లో కూడా ఎక్కడ అప్పులు తలకు మించిన అప్పులు చేయలేదని మాట్లాడుతుంది. నేను అనేది అది పచ్చి అబద్ధం అమ్మా. ఇప్పుడు రాజ్యాంగంలోకి వచ్చే అప్పులు ఉంటాయి, రాజ్యాంగం ప్రకారము బడ్జెట్లోకి వచ్చే అప్పులు ఉంటాయి, బడ్జెట్టేతర అప్పులు ఉంటాయి. నిన్న తెల్లమైంది కదా తెలంగాణలో కూడా బడ్జెట్టేతర అప్పులు. బడ్జెట్టేతర అప్పులు లిస్టు బయట పెట్టమానండి. బడ్జెట్టేతర అప్పులు బయట పెడితే కార్పొరేషన్లు తాకట్టు పెట్టి తెచ్చినటువంటి అప్పుల ఆ బొక్క అంతా బయటకు వస్తుంది. ధైర్యం ఉంటే బయట పెట్టండి. ఆ ఆడిట్ రిపోర్ట్ చేయించి ఆ ఆడిట్ రిపోర్ట్లు బయటకు వదలండి. పోనీ వాళ్ళ సాక్షి పేపర్లోనే రాయమని చెప్పండి అండి. వాళ్ళు సాక్షి మీడియాలో, ఎన్టీవీలోను, ఆ TV9లోను, ఈ 3 ఛానల్లోనే ప్రకటించమనండి. బడ్జెట్టేతర అప్పులు లిస్టును ప్రకటించమనండి. లేకపోతే పెద్ద పెద్ద నోరేసుకొని మాట్లాడుతుంటాడు కదా కొమ్మినేని శ్రీనివాసరావు, ఆయన బయట పెట్టమనండి బడ్జెట్టేతర అప్పుల్ని. పోనీ దేవులపల్లి అమరణ బయట పెట్టమనండి. సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, ప్రెస్ కౌల్ చైర్మన్గా చేసిన మగోడు కదా, బయట పెట్టమనండి. లేదా ఈశ్వరరావు బాగా అరుస్తుంటాడు కదా చంద్రబాబు నాయుడు మీద, ఆయన్ని బయట పెట్టమనండి. లేదంటే జీవీడి కృష్ణమూర్తి బాగా ప్రసంగ పత్రాలు రాస్తుంటారు కదా, ఆయన్ని బయట పెట్టమనండి. మేము చెప్పే నిజమో అబద్ధమో తేలిపద్ది. బడ్జెట్ అప్పులు వేరు, బడ్జెట్టేతర అప్పులు వేరు. అవి ప్రభుత్వం బయటికి చూపించడం లేదు. ఆ చట్టా బయట పెడితే తెల్లమైపోద్ది. సిగ్గు లేకుండా మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రెవెన్యూ ఆదాయం 65,000 కోట్లు నిండి 1,15,000 కోట్లు చేసిండు. మీ ముఖ్యమంత్రి ఎక్కిన తర్వాత 1,15,000 కోట్ల నుంచి 1,19,000 కోట్లు చేసిండు. ఎవరేంత అర్థమైపోతల్లా అండి. ఒక రెవెన్యూ ఆదాయమే ఆలోచించుకోండి. గతంలో ముఖ్యమంత్రి డబల్ చేసిండు, మీ ముఖ్యమంత్రి ముష్టి 4,000 కోట్లు రెవెన్యూ ఆదాయం పెంచిండు. అన్ని ట్యాక్సులు పెంచి. చంద్రబాబు నాయుడు ట్యాక్సులు పెంచకుండా గవర్నమెంట్ రూల్ చేశాడు. ఈయన అన్ని రకాల ట్యాక్సులు పెంచిండు. చెత్త పన్ను, కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు, అసలు నీకు అన్నీలే. ఒకటని ఇదేం లేదు. తాగుబోతులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రపంచంలో ఎవరన్నా తాగుబోతులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన నిత్యం ఆదాయం వచ్చేదాన్ని తాకట్టు పెట్టి తెస్తారమ్మా. అంటే ఆడవాళ్ళ తాలిబొట్లు అప్పులు పెట్టి డబ్బులు తెచ్చుకున్నట్టే. తాగుబోతులు తాకట్టు పెట్టడం అంటే ఆడవాళ్ళని తాలిబొట్లు తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆడవాళ్ళని మద్యపాన నిషేధం అని చెప్పి ఆ మద్యమే వనరుగా మార్చుకొని లక్షల కోట్లు దోచేస్తారా బాబు. నేను చెప్పగలిగిందంటే ఉద్యోగస్తులైనా ప్రజలైనా ఇదే ఫిలాసఫీ చెయ్యాలి. రేపు రాబోయే జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో నేను చెప్పింది కరెక్ట్ అమ్మా. 30% శాలరీలు ఉండాలా, 30% అభివృద్ధి కోడాలా, 30% సంక్షేమం కోడాలా, 10% పాత అప్పులకి పెట్టుకొని ప్రభుత్వాన్ని రూలింగ్ చేస్తే పరిపూర్ణ అభివృద్ధి జరగద్దు. కానీ పంచుకుంటా పోతుంటే ఒంటి మీద బట్టలు కూడా మిగలవు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.